ఇక డీటెయిల్స్ చూద్దాం. గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. హుస్సేన్ సాగర్ కు వినాయక విగ్రహాలు కదిలి వస్తున్నాయి. హుస్సేన్ సాగర్ భక్తులతో కిటకిటలాడుతోంది. గణపతి బప్ప మోరియా నినాదాలతో ట్యాంక్ బండ్ పరిసరాలు మారుమ్రోగుతున్నాయి. ఆటపాటలు డీజే సౌండ్స్ తో గణనాథులు నిమజ్జనానికి కదిలి వస్తున్నాయి. ఖైరతాబాద్ మహాగణపతి బాలాపూర్ గణేష్ నిమజ్జనం పూర్తయింది. నగరం నలుమూలల నుంచి వినాయక విగ్రహాలు ట్యాంక్ బండ్ వైపు తరలిస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి నాగేంద్ర ట్యాంక్ బండ్ నుండి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి. హుస్సేన్ సాగర్ సాయంత్రం వేళ పూర్తిగా భక్తుల కోలాహలంతో గణనాథుల నామస్మరణతో మారుమోగుతున్నది. ఈరోజు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత పూర్తిగా నగరంలో ఉన్నటువంటి గణనాథులంతా కూడా ప్రస్తుతం హుస్సేన్ సాగర్ వైపు తరలి వస్తున్నాయి. ఆ గణనాథుల నిమజ్జన ప్రక్రియ వేడుకలని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు నగరవాసులంతా కూడా హుస్సేన్ సాగర్ వైపు తరలి రావడంతో పూర్తిగా నగరంలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా హుస్సేన్ సాగర్ వైపే తరలి వచ్చాయి. దీంతో ఆ గణనాథునికి సంబంధించినటువంటి నామస్మరణలతో జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ గణనాథుల దగ్గర నృత్యాలు చేస్తూ ప్రత్యేకంగా గంగమ్మ ఒడిలోకి సాగనంపుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం హుస్సేన్ సాగర్ వద్ద కనిపిస్తుంది. పూర్తిగా హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల పూర్తిగా 38 ప్రత్యేక క్రేన్లతో నగరంలో నుంచి ఇక్కడికి తరలి వస్తున్నటువంటి గణనాథులన్నింటినీ కూడా ప్రత్యేకంగా నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్ వద్ద ప్రస్తుతం మనం ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జనం చేసినటువంటి ప్రదేశంలో క్రేన్ నెంబర్ 4 వద్ద ఉన్నాం. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తేనే అర్థమవుతుంది. పూర్తిగా ఇక్కడ భక్తులతో నగరవాసులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జనం చేసినటువంటి ప్రాంతాన్ని భక్తులంతా కూడా చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రస్తుతం అయితే చూడొచ్చు ఎన్టీఆర్ మార్గ్ పూర్తిగా భక్తులతో కిటకిటలాడుతుంది. 11 రోజుల పాటు అత్యంత వైభవంగా పూజలు అందుకున్నటువంటి గణనాథులంతా కూడా హుస్సేన్ సాగర్లో గంగమ్మ ఒడిలో లీనమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఒకవైపు ఇప్పటి వరకు కూడా నిమజ్జన ప్రక్రియ ఒక హుస్సేన్ సాగర్ అనే కాదు, నగరంలో ఉన్నటువంటి అనేక చెరువులతో పాటు కృత్రిమంగా ఏర్పాటు చేసినటువంటి చెరువులతో సహా అన్ని చోట్ల కూడా నిమజ్జన ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుంది. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేయడంతో నిమజ్జన ప్రక్రియ అనేది వేగవంతంగా జరుగుతుందంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే హుస్సేన్ సాగర్లో వేలాది విగ్రహాలను కూడా నిమజ్జనం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నగర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ గణనాథుల నిమజ్జన వేడుకలకు సంబంధించినటువంటి అంశంలో పోలీస్ బందోబస్తు అత్యంత పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం చూడొచ్చు ఎక్కడ చూసినా సరే పోలీసుల బందోబస్తు, సీసీ కెమెరాల నిఘాలో ప్రస్తుతం అయితే గణనాథులకు సంబంధించినటువంటి నిమజ్జన వేడుకలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్ వైపు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి కూడా గణనాథులు అన్నీ కూడా ఎన్టీఆర్ మార్గ్ వైపు తరలి వస్తున్నటువంటి దృశ్యాలు అన్నిటిని కూడా ప్రస్తుతం మనం ప్రైమ్ 9 స్క్రీన్ పైన ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ఆ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అయితే ఆ గణనాథులు అన్నీ కూడా ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా ఎన్టీఆర్ మార్గులో ఏర్పాటు చేసినటువంటి 11 క్రేన్ల వద్ద ఈ గణనాథులకు సంబంధించినటువంటి నిమజ్జన ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. చూడొచ్చు ఆ గణనాథులను తీసుకొచ్చేటటువంటి సమయంలో చిన్న పెద్ద అనేటటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా జై బోలో గణేష్ మహారాజ్కి జై, బాయ్ బాయ్ గణేశ అంటూ కూడా వారంతా కూడా నినాదాలు చేస్తూ కూడా వారంతా ఆ మహాగణనాథుల్ని గంగమ్మ ఒడిలోకి సాగనంపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మన దేశంలో వినాయక చవితి వేడుకలు వచ్చాయంటే దాంట్లో సెకండ్ ప్లేసు హైదరాబాద్ నగరానికి దక్కుతుంది. ఎందుకంటే నిమజ్జన వేడుకలకు సంబంధించినటువంటి అంశంలో మొదటిగా ముంబై తర్వాత
రెండో ప్లేస్ హైదరాబాద్ ఆక్రమిస్తుంది. ముంబై వేడుకల తర్వాత హైదరాబాద్లోనే అత్యంత వైభవంగా జరుగుతాయి కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా ఈ నిమజ్జన వేడుకలను తిలకించేందుకు పెద్ద ఎత్తున వస్తారు. కాబట్టి ప్రస్తుతం హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా 38 క్రేన్ల చుట్టూ కూడా ఆ గణనాథులు నిమజ్జనం చేసేటటువంటి ఆ దృశ్యాలను ప్రత్యక్షంగా తిలకించేందుకు భక్తులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి దృశ్యాలు, ముఖ్యంగా వారిస్తున్నటువంటి నినాదాలు, ముఖ్యంగా జై బోలో గణేష్ మహారాజ్కి, బాయ్ బాయ్ గణేష్ అంటూ కూడా 11 రోజుల పాటు అత్యంత వైభవంగా పూజలు అందుకున్నటువంటి చిన్న గణేశుల నుంచి బడా గణేశుల వరకు కూడా ఆ గంగమ్మ ఒడిలో సాగనంపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికైతే ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్ వద్ద ప్రశాంతంగా